నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ రాజు. పేదలు ఆకలి తీర్చేందుకు మార్చర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి నడుం చుట్టాడు. ఈ నేపథ్యంలో మార్చర్ల పట్టణంలోని ప్రముఖులు మరియు ఆర్యవైశ్యుల సహకారంతో మార్చర్లోని అన్నా క్యాంటీన్ని మరమ్మతులు చేయించి ఈరోజు అన్నా క్యాంటీన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి. శుభ పరిణామంగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించే లోపుగానే అప్పటి వరకు కూడా ఆగకుండా మరి పట్టణంలోని ప్రముఖులు ఆర్యవైశ్యులు అందరూ కూడా సహృదయంతో అన్నా క్యాంటీన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేసి మొన్న మాట్లాడారు. కొద్దిగా చిన్న చిన్న రిపేర్లు ఉండటం మూలంగా ఒకరోజు వాయిదా వేసుకొని ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈరోజు దాత మారం ప్రసాద్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా సైదయ్య గారు, మిగతా అనిల్ గారు, సూర్య యలమంద గారు, రామకృష్ణ గారు నిర్వాహక బాధ్యతను తీసుకొని ఈ కార్యక్రమానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయడానికి సహకరించినందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ప్రముఖులు చాలామంది ఉన్నారు. అనిల్ గారు, చండీ గారు, మిగతా వాళ్ళందరూ, పూన్శెట్టి గారు, శేషు గారు, అందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం ముందుకు రావడం సంతోషిస్తున్నాం. అంతేకాదు ఇక్కడున్న ప్రముఖులందరి సహకారంతో ఈ మార్చర్ల పట్టణంలో వారిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తాము. ఎవరి దగ్గర కూడా, ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామాన్ని ఎందుకన్నానంటే సమాజం పట్ల మాకు కూడా బాధ్యత ఉంది అని చెప్పేసి ఈరోజు వాళ్ళు ముందుకొచ్చారు. గతంలో లాగా సమాజాన్ని దోచుకోవటమే మా బాధ్యత కాదు, సమాజాన్ని మరి ముందుకు తీసుకోవడంలో కూడా మేము బాధ్యత వహిస్తామని ముందుకు వచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా మరి మనం ఎంత సంపాదించినా ఏమి మూటగట్టుకొని పోము, ఎంతో కొంత ఈ ప్రజల కోసం ఉపయోగపడాలనే ఆలోచన దృక్పథం పెరగాలి అనే ఒక ఆలోచనకి మొట్టమొదటి బీజం వేసిన వీరందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. భవిష్యత్తులో మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లో నిర్వహించే సమయంలో కూడా ఏదో ఒక ఐటెం మాత్రం మరి దాతల సహకారంతో కొనసాగిస్తాము. దాతలు ముందుకు వస్తే ఒక నెలకు ఒక ఐటెం, అవి ఎగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకొక స్వీట్ కావచ్చు, ఏదో ఒకటి మరి వాళ్ళని కూడా ఒక ఎక్స్ట్రా ఐటెం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. కాబట్టి వారి సహకారంతో భవిష్యత్ అంతా కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల అభిమాన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పునఃప్రారంభించడం మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం మరి ఈ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తూ వచ్చింది. దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.